సో 2023లో 263K లే ఆఫ్స్ జరిగితే 2024లో సో ఫార్ విచ్ ఈస్ 89K ఉంది. సో ఈ టైం రైట్ టైమేనా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు లే ఆఫ్స్ తగ్గాయి కదా, సో మేబీ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు గో యూఎస్ఏ అండ్ ఫైండ్ అవుట్ ఏ జాబ్ హూ హ్యావ్ వ్యాలిడ్ వీసా. సో నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే మీకు 2023లో లే ఆఫ్స్ కాన్ 263 త్రూ అవుట్ ద ఇయర్, బట్ 24 సో ఫార్ ఈజ్ 89K. సో గ్రాఫ్ చూసుకుంటే Q1లో ఈ కౌంట్ ఎక్కువ ఉండి Q4 2023లో తక్కువ ఉన్నా కూడా అగైన్ Q1 ఇంక్రీజ్ అయింది అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టిల్ నౌ. ఇట్ మే గో త్రూ అవుట్ దిస్ 2024 ఇయర్. సో దీని ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2023లో 1000 ఎంప్లాయీస్కి 500 ఎంప్లాయీస్ లే ఆఫ్ అయ్యారంటే పర్సంటేజ్ వచ్చేసి 50%. ఓకే, అదే 2024లో 500 ఎంప్లాయీస్కి 200 ఎంప్లాయీస్ లే ఆఫ్ అయితే పర్సంటేజ్ ఈస్ 40%. So still the percentage is high. So you should understand this point. So